విజయనగరం జిల్లా మెరకముడద మండలంలో వైసీపీ కంచుకోటకు బేటలు వారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు తన రాజకీయ అనుభవాన్ని బయటపెట్టారు. అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకులపై దృష్టి సారించారు. ఒక్కొక్కరుగా పార్టీ మారుస్తూ తన రాజకీయ చతురతను చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినబంటుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన కోట్ల మోతీలాల్ బ్రదర్స్ వైసీపీని వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అతని వెంట సుమారు 600 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెదేపాలోకి చేరారు. వీరందరినీ కళా వెంకట్రావు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో కళా వెంకట్రావు మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే తెదేపా కార్యకర్తలకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఎవరి ప్రలోభాలకు లొంగవద్దని, ఎవరికీ భయపడవలసిన పని లేదన్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తన హోదాకి తగిన గౌరవం తనకి దక్కడం లేదంటూ కూటమిలో భాగమైన జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ సభ నుండి బాయ్కట్ చేశారు. సభ జరుగుతుండగానే మధ్యలో లేచి వెళ్లిపోయిన ఆయన తెదేపా నాయకులకు ఎంత చెప్పినా చెవికి ఎక్కడం లేదని, ఇదే కొనసాగితే అధిష్టానానికి ఫిర్యాదు చేసి చీపురుపల్లిలో టీడీపీ ప్రచారాన్ని జనసేన బాయ్కట్ చేస్తుందని హెచ్చరించారు. అలానే మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మీరు కళా వెంకట్రావు గారి మీద గౌరవం ప్రతివాడు రామారావు రాజు అట్లా లింగప్పలే రావాలి. అమ్మ తల్లి మీరే ఈ మండలంలో మేమున్నాము అని చెప్పి భుజం కలపడానికి వచ్చినటువంటి మోతీలాల్ గారిని, వారి బ్రదర్స్ ని, అదేవిధంగా సర్పంచుల్ని, మిగతా ఎంపీటీసీని, ఎక్స్ సర్పంచుల్ని అందరినీ మరొకసారి పేరును మీ అందరి ముందు ఆహ్వానిస్తున్నాను. అందరికీ బంధువులు, చిన్న పెద్ద బంధువులు అందరూ కూడా ఈ మండలంలో చాలా ఎక్కువ కనబడుతున్నారు. మా దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరికీ అన్ని గ్రామాల్లో బంధుత్వాలు ఉన్నాయి. మరి ఇలాంటి బంధుత్వాలు ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ లెక్క వేసుకొని నన్ను బలవంతంగా పంపించారేమో ఎక్కడికైనా అనుకుంటున్నాను. మరి మీ అందరూ ఆశీర్వచనం కావాలా, ఒక అవకాశం కల్పించండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం. మరి మీరు ఎమ్మెల్యే చేస్తే మనకు సముచితమైనటువంటి స్థానం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి తీరుతారని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా జడిపిస్తారని, జడిపింపులని ఇవన్నీ కొత్త ఏం కాదు. ఎలక్షన్ ముందు బోల్డంత మంది పులకేసీలు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. అది అక్కర్లేదు. మనం ఎవరిని అనవసరంగా పట్టం. ఎవరైనా మన హౌస్ పెడితే మాత్రం దాన్ని అంతేస్తామని చెప్పి అందరికీ నేను మనం చేస్తున్నాను. ఎవరు బయలుదేరాల్సిన పని లేదు. ఇది ఎలాంటివి ఎప్పుడు కూడా మన ప్రాంతాల్లో లేవు, ఉండవని నేను అనుకుంటున్నాను, ఉండకూడదని కోరుకుంటున్నాను. మన సైడ్ నుంచి ఉండవు, ఆ సైడ్ నుంచి కూడా ఉండకూడదని కోరుకుంటున్నాం. మరి ఏదైనా ఎక్కడైనా జరిగితే మీరు ఏకపడితే మేము ఊరుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. అందువల్ల మీరందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో మన కూటమి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు త్రిమూర్తులు లాంటి వాళ్ళు కలిశారు. దీనికి అడ్డు లేదు. ఇది రాంబాణం లాంటి కూటమి. ఈ కూటమికి తిరగలేదు. కూటమి అభ్యర్థులందరికీ కూడా ఆయా గుర్తులపై ఓట్లు వేసి అందరినీ గెలిపించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించాలని. మరి నక్కలు, జిత్తులు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటిని అధిగమించండి. ఇక్కడే అనేకమైనటువంటి దోపిడీలు జరిగాయి. అనేకమైనటువంటి దోపిడీలతో చాలా మంది సంపాదించారు. మళ్ళీ మోసం చేయడానికి ఎన్నికల్లో తెస్తారు. దీనికి 82లో ఎన్టీ రామారావు గారు మాట చెప్పేవారు, అయ్యా అది ఇందిరాగాంధీ సొమ్ము కాదు, మన దగ్గర దోచుకున్నది అని. మీ దగ్గర రేట్లు పెంచేసిన సొమ్మే, మీ సారాలన్న రేటు పెంచేసిన సొమ్మే. చక్కగా ఇస్తే తీసుకో, జోబులో వేసుకో. లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం సైకిల్ ఎట్లుందో చూసి దబా 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 దుద్దు అన్నాడు.
ఇదేమో 100 ఎకరాలు వ్యవసాయం చేసి సంపాదించింది కాదాలు. ప్రజల తాలూకా సొమ్మ ఎవరైనా పంచిన వాళ్ళు ఉంటే అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ